దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామను వందనాలు. అందరం సంఘంగా కలిసి ఆయన ఆరాధించడానికి ముందు కొన్ని వచనాలు ధ్యానిద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము ఎవరైనా చదవండి తీసిన వాళ్ళు ఫాస్ట్గా. ఇక్కడ రెండు రకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం 2:14లో. ఒకటి ప్రకృతి సంబంధమైన మనుషుడు, అదేవిధంగా మరి ఆత్మానుభావం చేత నడపబడే ఆత్మ సంబంధి అయిన మనిషి అనే ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి వెర్రితనముగా తనకు కనబడుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమని అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడు అని ఎవరైనా మీ తెలిసిన స్నేహితుల్లో కానీ, ఫ్రెండ్స్ కానీ, బయట బంధువులకు కానీ, లేదా రోడ్డు మీద పోతున్న ఎవరికైనా మీరు చెబితే ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఒకసారి షాక్ అవుతారు కదా. దేవుడు ప్రేమించడం ఏంటి, ఆత్మ సంబంధం ఏంటి, దేవుని కుమారుడు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటారు. అవునా కదా? వాళ్ళకేం అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు అనే మాటను చెప్తారు. దేవుడు ఉన్నాడు అని అంగీకరించని ఎన్నో ఆత్మలు ఉన్నాయి మన చుట్టూరా. ఇంకా దేవుని కుమారుడు యేసు ప్రభు మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడంటే నవ్వుతారు వాళ్ళు. ఎవరో నిత్య జీవం ఇవ్వటం ఏంది నాకు? అసలు నిత్య జీవం అనేది ఉంటుందా? చనిపోయిన తర్వాత మనకి జీవితం అనేది ఉంటుందా అని నవ్వుతారు వాళ్ళు. వాళ్ళకేం అర్థం కాదు. కానీ మీరు వాక్యం ఇక్కడికి వచ్చారు, బైబిల్ చేతిలో పట్టుకున్నారు. మీరు ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు కూడా ఇది నమ్మశక్యంగా ఉందా అని అనిపిస్తుందా? లేకపోతే ఏదోలే పాస్టర్ గారు చెప్తారు వెళ్దాం వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా? ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది పరిశీలించుకోవాలి. ప్రకృతి సంబంధమైన మనిషి ఏం చేస్తాడంటే ఈ మాటలు వినేసి ఇది పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు, ఏ మానసిక రోగం కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాటల గురించి ఆలోచించడు. కానీ దేవుని ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే, ఈ మాటలు ప్రభు వారు ఎందుకు రాయించారు, ఈ మాటల ద్వారా ప్రభు మనకేం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు లోకాన్ని ప్రేమించడం ఏంటి, ఆయన కుమారుని పంపించడం ఏంటి అనే విషయాల గురించి ఆలోచిస్తారు. మీరు నిజంగా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా చాలా ధన్యులు. ఎందుకంటే ఎవరు ఆలోచించిన విధంగా మరి మీరు ఆలోచిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని దీన్ని బట్టే చెప్పొచ్చు అనమాట. చాలా మందికి ప్రకృతి సంబంధమైన వ్యక్తులకి ఆత్మీయ తృష్ణ అనేది ఉండదు. పోయిన ఆదివారం మీరు వచ్చారు, నేను పోయిన ఆదివారం కాకుండా 2 వారాల క్రితం ఒక బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పాను. రిచ్ యంగ్ రూలర్, ధనవంతుడు, యవ్వనస్తుడు, అధికారి. ఆయన ప్రభు దగ్గరికి వస్తాడు. సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసు అవడానికి నేనేం చేయాలి అని అడుగుతాడు. చదివారు? ఎంతమంది చదివారు కదా. నేనేం చేయాలని ఒక యవ్వనస్తుడు వచ్చి ప్రభువుని అడుగుతారు. ఈ కాలంలో యవ్వనస్తులు ఏమడుగుతారు చెప్పనా? మమ్మీ డాడీ డిసెంబర్ వచ్చేసింది, మనం క్రిస్మస్ షాపింగ్ చేద్దామా? డిసెంబర్ వచ్చేసింది, ఇంటిని బాగా డెకరేట్ చేసుకుందామా? ఒక స్టార్ పెడదామా? ఒక లైటింగ్ పెడదామా? అంటే ప్రకృతి సంబంధ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళ జీవితంలో ఎందుకు కనపడవంటే వాళ్ళకి ఆత్మీయ తృష్ణ అనేది లేదు, ఆధ్యాత్మిక తృష్ణ అనేది వాళ్ళ జీవితంలో కనబడదు. మీలో నాలో ఆధ్యాత్మిక తృష్ణ ఉందా లేదా అని ఎలా చెప్పగలమో తెలుసా? చూద్దామా ఒకసారి ఈ యొక్క వచనాలను ధ్యానిద్దాం. మనకు అర్థమవుతుంది మనకు నిజంగా ఆత్మీయ తృష్ణ ఉందా లేదా, మనం ఆచారపరమైన భక్తిని చేస్తున్నామా అనేది మనం ఈ కొద్ది నిమిషాలు ధ్యానిద్దాము. ఓకే, మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలని చూద్దాం. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఈ వచనం ఎన్నోసార్లు మీరు చదివారు, జాగ్రత్తగా గమనించారో లేదో. 23వ వచనంలో
యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఆ యెరూషలేము ప్రదేశంలోనంట అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచారు అని ఉంది. సూచక్రియలను చూసి విశ్వాసం ఉంచారు అని ఉంది. అర్థమవుతుందండి మీకు? ఇక్కడ మనం కూడా మనం ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం అని ఒక విషయాన్ని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? ఒకవేళ నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను, ఫ్రెండ్స్తో లేకపోతే ఎవరితోనైనా, బ్రదర్ మీరు ఎందుకు ప్రభువుని విశ్వసించారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? బ్రదర్, నాకు ఒక భయంకరమైన రోగం ఉండేది, భయంకరమైన రోగం. మనుషులు అనేక డాక్టర్లు తిరిగాను, హాస్పిటల్స్ తిరిగాను, అందరు చేతులు ఎత్తేసారు, ఎవరు నయం చేయను అన్నారు. కానీ ఆ టైంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ యేసు ప్రభు స్వస్థపరిచిన సువార్తను నేను విన్నాను. ఆయన స్వస్థపరిచాడు కాబట్టి నేను విన్నాను, నేను ఆయన నమ్మాను, ఆయన విశ్వసించానని ఒక రకమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అర్థమవుతున్నాయి? ఇంకొకరు, బ్రదర్ ఎందుకు నమ్మారంటే, నేను అనేకమైన గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను, ఒక్క జాబ్ కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ప్రార్థన చేశానో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అదొక రకమైన సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. చూడండి, కొంతమంది యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి ఆయన విశ్వసిస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారు చేసిన స్వస్థతలను బట్టి విశ్వసిస్తూ ఉన్నారు, సూచక క్రియలను చూసి విశ్వసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న జనం కూడా అట్లానే ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభు చేసిన సూచక్రియలను బట్టి యేసు నామమందు విశ్వాసం ఉంచారు. కానీ నెక్స్ట్ వచనం చదివితే చాలా షాకింగ్గా అనిపిస్తుంది. చూడండి, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకున్నాడు అని ఉందా? చేసుకోలేదండి, చేసుకోలేదు. ఎందుకు? ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. అంటే మనిషిని అంతరంగాన్ని, హృదయ స్థితిని ఎవరు చూస్తారు? మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ చూస్తారా, అమ్మ నాన్న చూస్తారా, తమ్ముళ్ళు చూస్తారా, అన్నయ్యలు చూస్తారా? వాళ్ళు చూసినా చూడకపోయినా, వాళ్ళకి కనబడకపోయినా దేవుడికి కనబడతా ఉంటుంది. మీ హృదయం ఎలాంటిదో, మీ హృదయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో దేవునికి తెలుస్తూ ఉంటుంది. మీరు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో ప్రభు వారికి స్పష్టంగా కనబడతా ఉంటుంది. పైకి మనము ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని బైబిల్ మాటలు మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అంతరంగంలో ఉన్న ఆ యొక్క హృదయ స్థితిని ఎరిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన అందరి హృదయాలు ఎరిగిన వాడిని కనుక అందరినీ, విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన వశము చేసుకోలేదు అని ఉంది. ఒకసారి చూద్దాం, ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. అదే యోహాను సువార్తలోనే ఉండండి. అక్కడ 3వ అధ్యాయంకి వచ్చేద్దామా? అక్కడ 3వ అధ్యాయంలో ఒక ఆయన వచ్చాడు, ఒక వృద్ధుడైన నికోదేము వచ్చాడు. ఈజ్ అ బైబిల్ టీచర్, ధర్మశాస్త్ర పండితుడు, A to Z ఆయన అన్నీ తెలుసు. ఆది కాండం నుంచి మలాకి వరకు ఏమైతే రాసుందో ప్రతి పన్ను, ప్రతి ఓడు, అక్షరం అన్నీ తెలుసు ఆయనకి. అటువంటి గొప్ప పండితుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆయనవేనా అని, అంటే రాబో మెస్సయ్య నువ్వేనా? ఇంకేమని అడుగుతున్నాడు యేసు. ఏమన్నాడు? అతనికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. చూడండి, అతను వచ్చి ఏమడుగుతున్నాడు? దేవుడి నుండి వచ్చామని మాకు తెలుసు, అర్థమైపోతుంది. మీరు చేసే సూచక్రియలను బట్టి, స్వస్థతలను బట్టి మీరు నజరేయుడైన యేసు అని మాకు అర్థమవుతుంది. కానీ వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము అడిగాడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని? అడగలేదు. మరి ఏమన్నాడు? నువ్వు దేవుడి నుంచి వచ్చాను మా అవన్నీ ప్రభు వారి హృదయాన్ని చూసి, అతను ఎందుకు వచ్చాడో హృదయంలో చూసేసి వెంటనే తన హృదయంలో ఉన్న ఆన్సర్, ఆ క్వశ్చన్కి జవాబు ఇచ్చేస్తున్నాడు. నీవు తిరిగి జన్మించాలి అని గుర్తు చేస్తున్నాడు. నీవు తిరిగి జన్మించాలి, లేకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు. నీకు బైబిల్ జ్ఞానం చాలా ఉండుండొచ్చు, లేదా నువ్వు అనేక చర్చలకి ఎంతో డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, కానుకలు వేసి ఉండొచ్చు, లేదా మంచి మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ నీకు కావాల్సింది ఏంటంటే నిత్య జీవం కావాలి నీకు అని ఆ నికోదేముతో చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందండి?
ఈ యొక్క 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. అక్కడ ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఇంకొక వ్యక్తి ఎవరున్నారు అక్కడ? సమరయ స్త్రీ. ఆమె కోసం ఎంతో దూరం నుంచి వచ్చాడు ప్రభువారు. చాలా మంది అనుకుంటారు ఆయన దారిలో వెళ్తుంటే ఆమె కనపడింది చెప్పేశాడు అట్లా అంటారు, కానీ లేదు, ఆమె కోసమే ఎంతో దూరం ప్రయాణం చేసి మరి యొక్క 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదవండి ఎవరైనా. మీకు ఇందాక చెప్పు, ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు గనక ఎవరిని వశం చేసుకోవాలో తెలుసు ఆయనకి, ఎవరిని వశం చేసుకోకూడదో కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారు ప్రభువారు. ఆమె ఒక బావి దగ్గర ఉన్నది. అయితే ఆ బావిలో అంటే జాగ్రఫికల్గా ఆ ఏరియా అంతా కూడా బాగా డ్రై ఏరియా, అందులో వాటర్ చాలా తక్కువ ఉంటాయి. ఎంతో లోతుగా తవ్వితేనే, లోతుగా వెళితేనే కానీ నీళ్ళు అనేవి ఉండవు ఆ ఏరియాలో. అయితే ఆ బావి దగ్గర అది అసలు చూడండి, అది ఆ బావి ఎప్పుడుదో కాదు, యాకోబు బావి. అంటే యాకోబు అంటే ఎవరండి? పాత నిబంధనలో ఉన్న వ్యక్తి యాకోబు. మరి తవ్విన బావి దగ్గరకు వచ్చి ఆమె నీళ్ళు తోడుకుంటుందంటే అది చూడండి, అక్కడ ఆ నీళ్ళు అనేవి కనీసం ఒక 100 అడుగుల లోతులో ఉంటాయి అన్నమాట నీళ్ళు. ఆమె ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఒక బిందె పట్టుకొని చాలా దూరం నడుచుకుంటూ వచ్చి ఆ బావి దగ్గర వచ్చి నీళ్లు అది కూడా మిట్ట మధ్యాహ్నం, ఎర్లీ మార్నింగ్ కాదు, ఉదయకాలం కాదు, సాయంత్రం కాదు, మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంటుంటే అక్కడ ఏం జరిగిందంటే, యేసు నాకు దాహం నిమ్మని ఆమె అడిగాను. నిజంగా యేసు ప్రభుకి దాహం కోసం వచ్చారు అక్కడికి. మీరు ఇదంతా చదివారు ఆల్రెడీ, నాకు తెలుసు. దాహం నిజంగా వాటర్ తాగడానికే వచ్చారా? చదవండి, ఇదంతా చదివిన తర్వాత ఆయన నీళ్లు తాగి వెళ్ళాడా, నీళ్లు తాక్కుండా వెళ్ళాడు చెప్పండి మీరు. సరే, అది మీకు హోంవర్క్, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. అయితే ఆమె దగ్గరకు వచ్చి ఆమె హృదయంలో ఒకటి ఆలోచిస్తూ ఉంది. ఏం ఆలోచిస్తుందో తెలుసా? అంటే యూదులు సమరయలతో సాంగత్యం చేయరు, యూదులు సమరయల్ని ఒక కుక్కల్లాగా హీనంగా చూస్తూ ఉంటారు, దగ్గరికి రానియరు, ఒక అంటరాని వారిగా చూస్తూ ఉంటారు, వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయరు. ఒకవేళ సమరయలు పిల్లలు ఎవరైనా యూదుల దగ్గరికి వచ్చి ఆడుకుంటా ఉండంటే యూదులు పిల్లలు ఏం చేస్తారు, రే నువ్వు పో, నువ్వు అంటరాని వాడి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు మాతో కలవకూడదు అని చెప్పి దూరంగా పెట్టేవాళ్ళు. అన్టచబిలిటీ అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అవన్నీ ఆమె హృదయంలో మెదులుతా ఉన్నాయి. ఆమె నీళ్లు తీసుకుంటానికి వచ్చింది. మరి ప్రభువారు ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నా. ఏంటి ఆమె హృదయంలో ఉన్నది ఏంటంటే, యూదులకు మాత్రమే దేవుడేమో, సమరయులకు కాదేమో, మనల్ని దేవుడు మెస్సయ్య వచ్చి మనల్ని రక్షిస్తాడో లేదేమో అనే ఆ యొక్క క్వశ్చన్స్తో, ఆమె ప్రశ్నలతో ఆమె హృదయం అంతా నిండు. మరి యేసు ప్రభు వారు చూడండి, ఆమె యూదులు అనేవాళ్ళు, వేషధారులు అనేవాళ్ళు, పరిచయ స్వభావం కలిగిన వాళ్ళు ఎంత దూరంగా, అంటే ఒక రకమైన ఏమంటారు అస్పృశ్యతని చూపిస్తూ ఉంటుంటే ప్రభువారు ఏం చేస్తారు, దాన్ని బ్రేక్ చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తారు. అక్కడ ఒకసారి చూద్దాం, 1-2 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి అనే మాటను చూస్తా ఉన్నాం. అంటే పరిసయ్యులు శాస్త్రులు యూదులు వీళ్ళంతా కూడా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారంటే, మనం ఏదో పరిశుద్ధులం, మనం అసలు దేవుడు మనకి డైరెక్ట్ టికెట్ ఇచ్చేశాడు పరలోకానికి వెళ్ళటానికి, మనల్ని ఇంకెవ్వరు ఆపలేరు అన్న ఆలోచన కలిగి ఉంటారనమాట. స్వనీతితో ఉంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా, పరిశీల నీతిని మీరు తలుచుకుంటే అసలు మనం ఇంత కూడా చేయలేం వాళ్ళ నీతిలో. వారు ప్రభుకి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటారు. రోజుట్లో ఒక 5 సార్లు ప్రార్థన చేస్తారు. మీరు చేస్తారా చెప్పండి? నేను కూడా చేయలేను. పరిసయ్యులు శాస్త్రులు ప్రభుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటారు రోజంతా. వారి నోట్లో ఆడుతూ ఉంటుంది, యెహోవా నాకు అపరి, నాకు ఏమి కలగదు, అట్లా వెళ్తానే ఉంటుంది రోజంతా. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఆ వచనాన్ని మెమరైజ్ చేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు.
తర్వాత వాళ్ళు తినే పోపు గింజల్లో, తాలింపు గింజల్లో, బియ్యంలో అన్ని దశం భాగం తీస్తూ ఉంటారు. రోజు తీస్తారు. మనం ఏమో నెలకు ఒకసారి తీస్తామేమో. శాలరీలో 10వ వంతు నెల చివరిలోనే, నెల ఫస్ట్లోనే తీస్తామేమో. కానీ వాళ్ళు రోజు తీస్తూ ఉంటారు. సంపాదించే సంపాదనలో తీస్తారు, తినే తిండిలో తీస్తారు. అసలు వాళ్ళ నీతిని తలుచుకుంటేనండి అసలు మనం ఎక్కడ పనికిరాం కూడా. అంత భయంకరంగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, ప్రభువుకి మేమంటే చాలా ఇష్టం, ఎందుకంటే మేము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మాకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు దేవుడు, మా నీతిని చూసి పరలోకాన్ని ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నీతి, మానవుని నీతిని బట్టి ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే ప్రభువారు చెప్తారు, మనం చదివాం అనేక సార్లు, మానవుని నీతి క్రియలు మురికి గుడ్డల్లా ఉన్నాయని చెప్తాను. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఈరోజు మా ఇంటికి వచ్చారు అనుకున్నాం, సాయంత్రం డిన్నర్కి వచ్చారు. నేనేం చేస్తానంటే మా ఇంట్లో ఉన్న డ్రైనేజీని క్లీన్ చేస్తూ ఉన్నా. ఆ టైంలో క్లీన్ చేసి ఆ డ్రైనేజీ మొత్తం చేతితో ఇట్లా తీసేసి, బ్రదర్ వచ్చారా, వందనాలు బ్రదర్, రండి బ్రదర్ అని చెప్పి లోపలికి రాగానే నేను ఆ చేత్తో ఇట్లా నీళ్ళు ఇచ్చా. ఇట్లా ఒక ఏలు కూడా ఆ నీళ్ళల్లో ఇట్లా పడింది, ఇట్లా నీళ్ళు ఇచ్చా. తాగుతారా చెప్పండి? తాగరు. నీళ్ళు కాదు కదా, నేను పన్నీర్ ఇచ్చినా కూడా మీరు తినరు ఆ టైంలో. పన్నీర్ కాదు కదా, చికెన్ దమ్ బిర్యానీ లేదా మటన్ దమ్ బిర్యానీ పెట్టినా ఆ చేత్తో ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు? బురద ఉంది కాబట్టి. మన నీతి క్రియలు కూడా అంతే ఉంటాయి. మన నీతి క్రియలతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా హృదయాన్ని నేను అర్పిస్తున్నా, కానీ నా నీతి అంతే ఉంటుంది, నీ నీతి మాత్రం అక్కడే ఉంటుంది. ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నా, బట్ నాలో ఉన్న వేషధారణ అంతే ఉంటుంది, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నా అంట. అంటే మన హృదయం బురదతో కప్పిబడడం అన్నప్పుడు, స్వనీతి అనే దాంతో కప్పబడినప్పుడు ఆయన నువ్వు చేసే ఆరాధన కానీ ప్రార్థన కానీ ఏదైనా అంగీకరిస్తాడంటే లేదు. ఆయన కావాల్సింది ఏంటంటే యథార్థమైన హృదయము. నాలో ఏ నీతి లేదు, ఏ మంచి లేదు, నేను ఒక పాపిని, దేవుని ఉగ్రతకు నేను పాత్రుడను, అర్హత లేదు నిన్ను ఆరాధించడానికి, కానీ నీ కృపచేత నన్ను పిలుచుకున్నావు, నీ కృపచేత నన్ను రక్షించావు, అంతకంటే మించిన నీతి నాలో ఏదీ లేదు అని చెప్పగలిగే వాళ్ళే యథార్థంగా ఆరాధిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆమె ఒక దప్పికతో ఉంది. ప్రభువు వారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? అందుకు 13వ వచనం, 4వ అధ్యాయము 13. నిత్య జీవమునకు కొరకు మాట్లాడుతున్నావు అన్నాడు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయన పరిచర్యని ప్రారంభించినప్పుడు ఏం బోధించాడో చెప్పండి? బైబిల్ సువార్తల్లో 4 సువార్తలు చదివే ఉంటారు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఏం బోధించాడు? మారు మనసుకు సంబంధించిన సువార్తను బోధించాడు. నిత్య జీవము, రాజ్యము గురించి యేసు ప్రభు వారు బోధించినట్టు చూస్తూ ఉంటాం. ఎక్కడైనా యేసు ప్రభు వారు బోధించారా రండి మీ అప్పులు తీరుతాయని? ఎక్కడైనా యేసు ప్రభు వారు బోధించారా యేసు ప్రభుని నమ్మితే నీకు స్వస్థత వచ్చింది, అద్భుతాలు జరుగుతాయి, లేదా ఈ దేశంలో, ఈ లోకంలో తలగా ఉంటావు, తోకగా ఉండవు, అంటే అంత రిచ్గా ఉంటావు అని ఎప్పుడైనా బోధించాడు యేసు ప్రభు వారు? ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడంటే పాపము నుంచి రక్షించడానికి, దేవుని ఉగ్రత నుంచి నిన్ను నన్ను లాక్కి ఆయన బిడ్డగా పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరం కూడా దేవుని ఉగ్రత పాత్రలమై ఉన్నాం, దేవుని ఉగ్రతకి కింద ఉన్నాం. అందువల్ల దేవుడు మనల్ని ప్రేమించి తానే మనిషి రూపాన మన మధ్యలోకి దిగి వచ్చి పాపం లేనివాడిగా జీవించి తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని శిలువ మీద చిందించి సమస్తము మన కొరకు దారబోసి ఆయన మనల్ని రక్షించాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేది రోమిల్ రాసిన 8వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ఆ యొక్క మరణ శిక్ష నుంచి, పాపం శిక్ష నుంచి విడిపించడానికి వచ్చాడు.
విడిపించిన తర్వాత నీకు నాకేమి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే నిత్య జీవము ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. ఇక్కడ చాలా మందికి దప్పిక ఉంది. ఏంటో దప్పిక? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగే వాళ్ళు ఉన్నారు. రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగే వాళ్ళు ఉన్నారు. నికోదేము వచ్చి మరి అడుగుతా ఉన్నాడు. మరి ఆయనకు కూడా నిత్య జీవం గురించే బోధించాడు. మరి ఇక్కడ సమరయ స్త్రీకి కూడా ప్రభు వారు ఏం బోధిస్తున్నారు? నిత్య జీవానికి సంబంధించిన జీవజలముల గురించి బోధిస్తూ ఉంటుంటే ప్రకృతి సంబంధమైన మనసు ఏ విధంగా ఆలోచించుతుందో చూడండి. 15వ వచనం చూచి చాలు. ప్రభువారేమో జీవజలాల గురించి మాట్లాడుతుంటే ఈమెమో ఆ బావిలో ఉన్న నీటి గురించి మాట్లాడుతూ ఉంది. నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే దప్పిక రాదన్నావు కదా, ఆ నీళ్ళు ఏదో ఇచ్చేసాయి. నేను ఇంత దూరం ప్రయాణించలేను, రోజు నా వల్ల కాదు, మిట్ట మధ్యాహ్నం ఎండ బరువు మొయ్యలేను, నా బిందెలు మొయ్యలేను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను మోస్తా ఉన్నా, ఆ నీళ్ళు ఇస్తే నేను ఇంట్లోనే కూర్చొని తాగుతా కదా. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషులకి అర్థం కావట్లా. ప్రభువారు ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, పరిసయ స్త్రీ ఏ నీళ్ళ గురించి ఆలోచిస్తా ఉంది, సమరయ స్త్రీ ఏ నీళ్ళ గురించి ఆలోచిస్తా ఉంది? నిత్య జీవానికి సంబంధించిన నీళ్లు ఏంటంటే వాక్యం. మీరు తాగుతున్నారా రోజు ఈ వాక్యాన్ని? మీ ఆత్మని, మీ యొక్క ఆత్మ యొక్క దాహాన్ని, ప్రాణాత్మ దేహాల యొక్క విషయాలని సంతృప్తి పరిచేది ఏదైతే ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం లేకుండా ఎట్లా ఉంటుందో చెప్తా వినండి. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఓకే. చాలు. చూడండి, జీవజలముల ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టడం ఒక నేరం. ఇంకోటి ఏంటంటే నీళ్లు నిలవని తొట్లని నిర్మించుకున్నారు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. గమనించండి, ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అని యోహాను సువార్తలో మరి 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన యందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తామనే మాటను చూస్తూ ఉంటాం, అవునగా? ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు అనే మాటను చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు తొట్లు తొలిపించుకున్నారు, ఆ తొట్లలో నీళ్లు పోస్తా ఉన్నారు, కానీ నీళ్లు నిలవట్లేదంట. మన జీవితంలో కూడా మనము రక్షించబడాము అని అనుకుంటా ఉంటాం, మనం మార్మన్స్ పొందాము, దేవుడు మనం రక్షించాడు అని అనుకుంటా ఉంటాం. కానీ పరిపూర్తిగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వకుండా మనం అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. ఆయన చిత్తం లేకుండా అనేకమైన విషయాలు మనం చేస్తూ ఉంటాం. ఆ విషయాలు ఒక విషయం మనం స్టార్ట్ చేస్తాం, అందులో ఓటమి ఎదురవుతుంది. మరలా ఇంకొకటి ఆలోచించి ఇంకొకటి చేస్తాం. అంటే మన సొంత జ్ఞానంతో మనం ఏదైతే కార్యాలు చేస్తూ ఉంటామో దేవుని చిత్తం లేకుండా అవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నీళ్లు నిలవని తొట్లలో నీరు పోస్తే ఎలా లీక్ అవుతూ ఉంటాయో ప్రతిదీ కూడా అదే విధంగా ఉంటుంది. జీవజలపు ఓటైన ఆయన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో మన సొంత తొట్లని మనం పెట్టుకుంటా ఉంటే అది ఎన్నటికీ నిలవదు, అవునా కదా? అయితే ఇక్కడ చూడండి, మరి చాలా మంది కూడా ఎంతో సంపాదిస్తూ ఉంటారు. శాలరీలు చూస్తే లక్షలు ఉంటాయి, వేలు ఉంటాయి, కానీ జేబులో ఒక్క పావలా ఉండదు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో వాళ్ళకి అర్థం కాదు. నీళ్లు నిలవని తొట్లయిపోతున్నాయి జీవితం అనేది. దేవుడు మంచిగా ఆహారం ఇస్తూ ఉంటాడు వాళ్ళకి. దేవుడు అంటే కామన్ గ్రేస్ ఉంటుంది, అంటే జనరల్ గ్రేస్ అంటారు, జనరల్ కృప అందరికీ. అంటే దేవుడు మంచి వాళ్ళ మీద, మరి అన్యాయస్తుల మీద సూర్యుడిని ఏ విధంగా అయితే ఉదయింపజేస్తున్నాడో, వర్షాలు ఏ విధంగా అయితే పడినేస్తాడో అట్లా కామన్ గ్రేస్తో ఉంటారు అందరూ. కానీ వీళ్ళకి ప్రత్యేకమైన కృపనిచ్చినప్పటికి కూడా కొంతమంది జీవితాలు చాలా నిస్సహాయ స్థితిలో ఉంటాయి. ఆశీర్వదింపబడ్డామని అనుకుంటారు, కానీ ఆశీర్వాదాన్ని వాళ్ళు రుచి చూడరు. అన్నం ముందు పెట్టుకుంటారు, మంచి ఐటమ్స్ ఉంటాయి, కూరలో బాగుంటాయి, రుచికరంగా వాసన అయితే బాగుంటుంది, కానీ తిందాం అనుకునేసరికి
ఏదో ఒక జబ్బు అడ్డు వస్తుంది. అన్నం తినలేరు, పరిపూర్తిగా ఆహారాన్ని, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు తెలుసు కదా, తింటారా వాళ్ళు? ఎదురుగా మంచి స్వీట్స్ ఉంటాయి, తింటారా? సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండదు వాళ్ళకి. ఆత్మీయంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని తృప్తిపరచుకోలేరు, శారీరకంగా కూడా వారి జీవితాలను వాళ్ళు తృప్తిపరచుకోలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 2 నేరాలు చేశారు. ఒక నేరం ఏంటంటే, చూడండి ఏమని రాసింది ఒక నేరం, జీవజలముల ఓటైన నన్ను అంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టి వాళ్ళ సొంత మార్గాల్లో, సొంత మార్గాల్లో ఆలోచించుకొని వారి జీవితాలు వాళ్ళు కట్టుకోవాలని అనుకుంటున్నారు. రెండవ తప్పు ఏంటంటే, నీళ్లు నిలవని తొట్లని వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకున్నారు, సిద్ధపరచుకున్నారు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సిచ్యువేషన్లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి చెప్పాలంటే దేవుని యొక్క కఠినమైన తీర్పు ఏంటో తెలుసా? ఈ లోకంలో మీకు దేవుని యొక్క కఠినమైన తీర్పు ఏంటో తెలుసా? భ్రష్టత్వానికి మిమ్మల్ని అప్పగించటమే, భ్రష్టత్వానికి మీ యొక్క హృదయాన్ని ఇవ్వటమే దేవుడిచ్చే నిత్యమైన తీర్పు ఈ లోకంలో. అంటే వాళ్ళకి మంచి చెప్పినా, దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినా కూడా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన స్థితిలో ఉన్నారు, చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయాలు ఏదైనా చెప్తా ఉంటే వాళ్ళకి అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే, అపరాధముల చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన వాడి దగ్గరికి వచ్చి మంచి మ్యూజిక్ ప్లే చేస్తే లేచి కూర్చుంటాడా? లేదు. చచ్చిన వాడి దగ్గరికి వచ్చి మంచి బిర్యానీ స్మెల్ చూపిస్తే లేస్తాడా? లేదు. ఎటువంటి స్పర్శ లేని వాడు చచ్చిన వాడు. అంటే ఆత్మీయ విషయాలు మనకి ఇట్లా ప్రకటించబడుతున్నప్పుడు మన హృదయాలు నొచ్చుకోకపోతే దానికి కారణం ఏంటో తెలుసా? మనం చచ్చిన స్థితిలో ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదివి ముగిద్దాం, మనం ఆరాధనలోకి వెళ్దాం. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. చాలు. మంచి శుభవార్త కాదా ఇది? చెప్పండి. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తు మనల్ని బ్రతికించాడు, చనిపోయిన వాడిని లేపాడు అనేది సువార్త కాదా? ఆత్మీయ స్థితిలో, ప్రకృతి సంబంధమైన స్థితిలో ఉన్న మన మనస్సులను ఏం చేశాడంటే, ప్రభువారు ఆత్మీయ సంబంధమైన మనుషులలాగా తన ఆత్మనిచ్చి మనలో ఆయన వాక్యాన్ని నింపి, జీవాన్ని నింపి, ప్రతి దినము వాక్యం చేత మనల్ని తృప్తిపరుస్తున్నందుకు మనం ఆయనకి ఎంత ఆరాధన చెల్లించాలి, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, చాలా మందికి అర్థం కావు ఈ విషయాలు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు, అర్థం కావు వాళ్ళకి. మీకు అర్థమవుతున్నాయి అంటే మీరు ధన్యులు. సమరేశ్వరికి కూడా అర్థం కాల. యేసు ప్రభువు నిత్య జీవం గురించి, నీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఆమె బావిలో నీళ్ళ గురించి మాట్లాడుతాం. ప్రభు వారు ఆమె హృదయాన్ని తెరిచిన, లుదియా హృదయాన్ని తెరవబట్టి ఆమె చూడగలిగింది. అంటే ఆత్మీయంగా చచ్చిన మనల్ని ఆయన బ్రతికిస్తేనే తప్ప ఆయన విషయాలు మనకు అర్థం కావు. క్రీస్తుతో పాటు మనం బ్రతికించాడు, దాన్ని బట్టి మీరు ఆరాధించాలి. క్రీస్తుతో పాటు మరి నిత్య నరకాగ్ని తీర్పు నుంచి, దేవుని ఉగ్రత నుంచి మనల్ని యేసు ప్రభువు రక్షించాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను, ఆరాధన చేద్దాం మనం. అయితే ఒక 2 వారాల క్రితం చిత్తూరు జిల్లాలో ఒక సంఘటన జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. అమ్మ నాన్నేమో దుబాయ్లో జాబ్ చేసుకోవడానికి వెళ్ళారు, కూలి పనులు చేసుకోవడానికి. వాళ్ళకున్న 12 ఏళ్ల పాపని అమ్మ చెల్లి అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టింది, చదువుకుంటా ఉంది. అయితే ఆ పిన్ని వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న 58 సంవత్సరాల వ్యక్తి ఏం చేశాడంటే, రాత్రిపూట ఆ 12 ఏళ్ల పాపని పాడు చేయడానికి చూశాడు. ఆ యొక్క సంఘటన చూసేలా ఆయన 58 వయసు ఉన్న వ్యక్తి 12 ఏళ్ల పాపను పాడు చేయాలి అంటే, మనుషుల హృదయం అంతా కూడా ఎట్లుందో చెప్పనా? దుష్టత్వంతో నిండి ఉంది. దేవుని తీర్పు కింద ఉన్నారు అటువంటి హృదయాలు.
అటువంటి ఆలోచనలు ఎవరికి కలుగుతాయి తెలుసా? దేవుని తీర్పు కింద ఉన్న వాళ్ళకే అటువంటి ఆలోచనలు కలుగుతాయి. పాడు చేయాలని చూస్తే పాపం గట్టి కేకలు వేయటం వల్ల వాళ్ళ పిన్ వచ్చి తీసుకెళ్ళిపోయాను పక్కకి. అంటే చెప్పలేదు, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేశారు అనే వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరు మంచోళ్ళుగా ఎవరు చెడ్డోళ్ళంగా ఏ భేదము లేదు, మంచి చెడు లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అపరాధం చేసి చచ్చిన స్థితిలో ఉన్నారు, దేవుని ఉగ్రత కింద ఉన్నారు. కాబట్టి ఇటువంటి భయంకరమైన సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. సినిమా థియేటర్లకు వెళ్ళి వేల మంది కాళ్ళ కింద నలిగిపోయి చచ్చిపోయింది ఒక ఆమె. అయితే ఎవరు వెళ్ళమన్నారు? ఎర్లీ మార్నింగ్ 4 o'clock సినిమా చూడటానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక హీరో వచ్చాడు. ఆ హీరోని చూడటానికి జనాలు ఎగబడిపోతా ఉన్నారు. కింద ఒక ఆమె పడిపోతే ఆమె తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. చూస్తే మొత్తం బ్లడ్ అయిపోయి చచ్చిపోయింది. చూడండి, ప్రకృతి సంబంధమైన మనసు ఏ రకంగా చేస్తుందో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకం వైపు పరిగెత్తేలా చేస్తా ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టేసి మరి అసహ్యమైన కార్యాలు చేసేలాగా ఆ యొక్క మనసుని మార్చేస్తా ఉంది. దానికి కారణం ఏంటంటే వారు దేవుని ఉగ్రత కింద ఉన్నారు. అటువంటి వారికి మీరు సువార్త ఎందుకు చెప్పట్లేదు? నాకు అర్థం కాదు. ఎంతమంది చెప్తున్నారు సువార్త? మీరు దేవుని ఉగ్రత కింద ఉన్నారు, మారు మనసు పొందండి, లేదంటే మీ పని అయిపోయినట్టు అని చెప్పరా? మీరు మారకపోతే, మీ జీవితాన్ని మార్చుకోకపోతే పరిస్థితులు భయంకరంగా ఉండబోతున్నాయి అని చెప్పరా? రక్షించబడిన మీరు మిమ్మల్ని మరింతగా పరిశుద్ధపరచబడుకొని మరి వాక్యం బాగా నేర్చుకొని ఇతరులకు ఎందుకు సువార్త చెప్పడానికి సిద్ధపడట్లేదు? ప్రతి ఒక్కరు బాధ్యత, దేవుని వెంబడించి ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటంటే మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రార్థించాలా, ఆత్మీయంగా స్థిరపరచబడాలా, ఆయన శుభవార్తను బోధించాలి. రండి మన అందరం మరి దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన ఆరాధిద్దాం. ఆయన దుష్టత్వం నుంచి మనల్ని విడిపించిన విధానాన్ని బట్టి ఆయన ఆరాధిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి అందరూ 1 by 1 ఆరాధించవలసిందిగా కోరుచున్నాం.